పశ్చిమ బెంగాల్లో ఉన్న 24 పరగనాల జిల్లాకు చెందిన రవీంద్రనాథ్. ఇతను బంగాళాఖాతంలో ఉన్న హల్దియా అనే ఒక ఏరియాలో చేపలు పట్టడానికి 15 మంది ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిండు. ఇంతలోనే పెద్ద తుఫాన్ స్టార్ట్ అయింది. ఆ తుఫాన్లో అలలు ఉధృతంగా వస్తున్నాయి. మొత్తం 15 మంది చెల్లాచెదరైపోయారు. ఎవరు ఎటు పోయారో తెలియదు. అసలు బతుకున్నారో లేరో తెలియదు. కానీ రవీంద్రనాథ్ ఒక్కడు మాత్రం బతికుండు. ఒకవైపు చుట్టుముట్టిన తుఫాను, ఇంకోవైపు ఒంటరితనం. ఏం చేయాలనో తెలియదు, కానీ బతకాలనే ఆశ మాత్రం చావలేదు. అందుకే ఈదడం స్టార్ట్ చేసిండు. తిండి లేదు, నీళ్లు లేవు. ఎప్పుడన్నా వర్షం వస్తే ఆ వర్షం చుక్కలతో నోరు తడుపుకుంటుండు అంతే. ఆల్మోస్ట్ 5 రోజుల పాటు సముద్రంలో ఈదుతూనే ఉన్నాడు. ఇంతలా బంగ్లాదేశ్కి చెందిన ఒక షిప్ దూరంగా కనిపించింది. ఆ షిప్ లో ఉన్న కెప్టెన్ కి ఎవరో ఒక మనిషి ఈదుకుంటూ వస్తున్నాడు అని చెప్పి అబ్జర్వ్ చేసిండు. షిప్ ని కొంత దగ్గరికి తీసుకెళ్లి ఒక లైఫ్ జాకెట్ ఇసిరేసిండు. కానీ అది రవీంద్రనాథ్ కి దొరకలేదు. మళ్ళీ విసురుతూనే ఉన్నాడు. ఫైనల్ గా ఒకసారి ఆ లైఫ్ జాకెట్ రవీంద్రనాథ్కు దొరికింది. మొత్తానికి రవీంద్రనాథ్ ఆ లైఫ్ జాకెట్ పట్టుకున్నాడు. ఆ తర్వాత ఒక క్రేన్ సాయంతో ఆయన్ని షిప్లోకి తీసుకొచ్చారు. ఆ షిప్లోకి తీసుకొచ్చిన తర్వాత అక్కడున్న కెప్టెన్తో పాటు ఆ షిప్లో వాళ్ళందరూ పెద్దగా అరుస్తూ ఒక హ్యాపీనెస్ని వ్యక్తం చేశారు. అక్కడ ఎవ్వరికి కులం కానీ, దేశం కానీ, మతం కానీ ఏది కనపడలే. కేవలం ఒక మనిషిని రక్షించగలిగినమన్న మానవత్వం మాత్రమే కనిపించింది. అందుకే మనిషి జీవిత అంతిమ లక్ష్యం మానవత్వం మాత్రమే. ఈ వీడియోని షిప్లో ఉన్న వ్యక్తి తీసి వైరల్ చేయడంతో ప్రపంచానికి తెలిసింది.